జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు మరియు రాహు లాభస్థానంలో యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు మేషరాశి వారికి యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక నల్ల నువ్వులు గనక బ్రాహ్మణుడు దానం చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది మీకు. దానికోసం మీరు నల్ల నువ్వులు దానం చేయండి బ్రాహ్మణుడికి, మంచి ఫలితాలుంటూ ఉంటాయి. హనుమాన్ చాలీసా, హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి, మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బుధవారం రోజున గనక ముఖ్యమైన పని స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, జాగ్రత్త తీసుకోండి. మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో నీచబడబోతున్నాడు 9వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభస్థానంలో రాహు ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి కూడా రాహు మీద ఉన్నది కాబట్టి, లాభస్థానం మీద ఉన్నది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో లవర్స్ కి మాత్రం చాలా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది, జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఇక్కడ 12వ స్థానంలో ఉన్న శని 6వ స్థానం చూస్తున్నాడు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దీని మూలంగా మీకు శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం చిన్నపాటి గజ సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు వస్తాయి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు? సప్తమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో నీచపడబోతున్నాడు 9వ తారీఖు నుంచి. సప్తమాధిపతి నీచబడినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మ్యారేజ్ లైఫ్ లో. జాగ్రత్త తీసుకోండి. డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ వారంలో అవుతాయి కనుక. కెరియర్ పరంగా, వృత్తి పరంగా ఇక్కడ 10వ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. ఈ గ్రహాల మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వారంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.